హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అంతర్జాతీయ పులుల దినోత్సవం గురించి. ఎప్పుడు నిర్వహిస్తారు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అంటే ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన. మనకి సెయింట్ పీటర్బర్గ్స్ సమ్మిట్ అనేసి జరిగింది ఎప్పుడు 2010లో. అప్పటి నుంచి కూడా మనం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏ సంవత్సరంలో మొదటిగా నిర్వహించారు? 2010వ సంవత్సరం నుంచి. అయితే ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే దీనికంటూ స్పెసిఫిక్గా ఎలాంటి థీమ్ లేదు, కాకపోతే పులులు ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి వాటిని రక్షించాలి అనేసి దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయటం ఒక గోల్గా పెట్టుకుని ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఎందుకని పులులు ఇలా ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉన్నాయి? ఒకటి, వాటి యొక్క హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాము. రెండవది, వాటి హ్యాబిటాట్ యొక్క ఫ్రాగ్మెంటేషన్. మూడవది, పులుల్ని పోచింగ్ అనేది చేయటం. ఇలాంటి థ్రెట్స్ అనేవి వీటికి ఉన్నాయి. మరి వీటికి ప్రొటెక్షన్ని ఇస్తూ ఉన్నామా అంటే అవును, ప్రొటెక్షన్ అనేటటువంటిది వీటికి ఉంది. మనం చూస్తే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది కదా, ఎప్పుడు తీసుకొచ్చాం? 1972లో. అందులో షెడ్యూల్ 1 కిందికి దీన్ని చేర్చడం జరిగింది. అలాగే మనం చూస్తే IUCN అన్నటువంటిది రెడ్ లిస్ట్ని ఇస్తుంది. ఐడియా ఉంటే IUCN రెడ్ లిస్ట్ అంటాము. దీంట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఈ టైగర్స్ ఉన్నాయి. అలాగే మనకి సైట్స్ అంటాము. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అన్నటువంటిది. ఈ సైట్స్లోకి వచ్చేసరికి అపెండిక్స్లని ఉంటాయన్నమాట. అందులో అపెండిక్స్ 1లో టైగర్స్ ఉన్నాయి. మన భారతదేశం చూసుకుంటే గ్లోబల్ టైగర్ పాపులేషన్లో 70% మన భారతదేశంలోనే ఉంది. అంతేకాకుండా టైగర్స్ అన్నటువంటివి ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి ఒక సింబల్ లాగా, ప్రతీకలాగా అన్నమాట. అలాగే ఒక ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ని, డైవర్సిటీని కాపాడటంలో టైగర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి భారతదేశంలో వీటి యొక్క పరిరక్షణకి ఏమేం చర్యలు చేపట్టారండి? ఒకటి, ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అవునా? ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో? 1973వ సంవత్సరంలో. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఈ స్కీమ్ అన్నటువంటిది అమలు చేయబడుతుంది. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందే ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2005వ సంవత్సరంలో. అలాగే మనం చూస్తే టైగర్ స్టాండర్డ్స్కి సంబంధించి CATS అన్నటువంటిది ఉంది. CATS అనేసి అంటే కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అంటాము. ఇవేంటి అంటే ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా అన్నమాట. ఇందులో టైగర్ కన్జర్వేషన్కి సంబంధించి కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి ఇందులో ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇజ్రాయెల్లో న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాము అన్నట్టుగా ఒక ప్రణాళికను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. అందులో భాగంగా ఏంటి, అవసరమైనప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేసేలాగా సుప్రీంకోర్టుకి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం ఒక బిల్లును తీసుకొచ్చారు. దానికి పార్లమెంట్లో ఆమోదం కూడా లభించింది. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు లక్షల మంది ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో అసలు భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అనేవి ఎలా ఉన్నాయి? భారతదేశం ఇజ్రాయెల్ని ఏ సంవత్సరంలో గుర్తించింది? 2 స్టేట్ సొల్యూషన్ అనేది దేనికి సంబంధించినటువంటిది? ఇవన్నీ మనకి తెలియాలి. మన భారతదేశం అన్నటువంటిది ఇజ్రాయెల్ని 1950వ సంవత్సరంలో అధికారికంగా గుర్తించింది. కానీ రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మాత్రం 1992లో మొదలయ్యాయి. అయితే మన భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలు ఏంటి అంటే మనం ఎకనామిక్గా, డిఫెన్స్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వీటన్నింటిలోనూ రిలేషన్స్ చూస్తాము. అందులో డిఫెన్స్కి డిప్లొమాటిక్గా చూసుకున్నాం కదా మనం. 1992లో రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టైస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనేసి. అలాగే ఎకనామిక్ రిలేషన్స్ గురించి మనం చూస్తే కోవిడ్ పాండమిక్ ముందు $5 బిలియన్ రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేటటువంటిది ఉంటే అది COVID-19 పాండమిక్ తర్వాత $7.5 బిలియన్ పెరిగింది. అలాగే డైమండ్స్కి సంబంధించినటువంటి ట్రేడే మొత్తం బైలేటరల్ ట్రేడ్లో 50% ఉందన్నమాట. అంతేకాకుండా ఇండియా ఉన్నటువంటిది ఇజ్రాయెల్ యొక్క 3rd లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, అది ఏషియాకి సంబంధించి. అయితే మనం చూస్తే ఇజ్రాయెల్కి మరియు ఇండియాకి మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి డైలాగ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి డిఫెన్స్కి సంబంధించి కనుక మనం చూస్తే
ఇండియా అన్నటువంటిది ఇజ్రాయెల్ నుంచి చాలా మొత్తంలో వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం చూస్తే మన భారతదేశం యొక్క యాన్యువల్ ఇంపోర్ట్స్లో 40% ఇజ్రాయెల్ నుంచే వస్తుంది. అలాగే మనం చూస్తే ఎయిర్బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. ఫాల్కన్ ఎయిర్బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అలాగే హెరాన్ అన్నటువంటిది, సర్చర్ ట్రూ, హరాప్ డ్రోన్స్, బరాక్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, స్పైడర్ క్విక్ రియాక్షన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనం ఇజ్రాయెల్ నుంచే తీసుకుంటూ ఉన్నాము. అగ్రికల్చర్కి సంబంధించి చూస్తే 2021లో 2 దేశాల మధ్య 3 ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐ క్రియేట్ అండ్ టై, ఐ క్రియేట్ అలాగే టై అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ అంటాము. ఈ ఒప్పందాలు అనేవి ఎంఓయూస్ అనేవి జరిగాయి. అలాగే ఇజ్రాయెల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ R&D అండ్ ఇన్నోవేషన్ ఫండ్ I4F అంటాము. ఈ I4F అనేది స్టార్ట్ అయింది. ICTకి సంబంధించి 2 దేశాల మధ్య కొలాబరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇజ్రాయెల్ కూడా జాయిన్ అయింది. ఇవన్నీ కూడా 2 దేశాలకి సంబంధించి ఇదిగో వివిధ రంగాల్లో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అని చెప్పచ్చు. అలాగే వెస్ట్ ఏషియా పాలసీకి సంబంధించి భారతదేశానికి ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రాజ్యసభ చైర్మన్కి సంబంధించి. రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? వైస్ ప్రెసిడెంట్. అవునా? ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్. అయితే ఇప్పుడు ఏమైంది? మణిపూర్ అంశం మీద చర్చించండి అన్నట్టుగా కొంతమంది విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. అయితే దీని మీద స్వల్ప చర్చకు అంగీకరిస్తూ ఉన్నాను అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా ప్రశ్నోత్తరాలు అనేవి చాలా ముఖ్యం కాబట్టి విపక్షాల నోటీసుల మీద చర్చ అయితే జరగాలి, కానీ కొంతసేపు చర్చ జరపండి అన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి తర్వాత వివాదం రావడంతో సభని వాయిదా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చూడండి, రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించటం జరుగుతుంది. అవునా? అయితే రాజ్యసభ చైర్మన్కి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏంటి అంటే మనము ఆర్టికల్ 64 ఏంటి? వైస్ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి అంటే రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఆర్టికల్ 89 అన్నటువంటిది ఏం చెప్తుంది? చైర్మన్ అలాగే డిప్యూటీ చైర్మన్, రాజ్యసభకి సంబంధించినటువంటి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ గురించి తెలుపుతుంది. మరి రాజ్యసభ చైర్మన్ యొక్క అధికారాలు, విధులేంటి అంటే ఒక హౌస్ని అడ్జార్న్ చేయాలి అన్నా, అంటే ఇలా వాయిదా వేయాలి అన్నా, లేదంటే సస్పెండ్ చేయాలి అన్నా. సస్పెండ్ ఎప్పుడు చేస్తారండి? కోరం అని ఉంటుంది, అంటే మినిమం ఇంతమంది వ్యక్తులు హాజరవ్వాలి అని. అలా కోరం గనక లేకపోతే ఆ ఈవెంట్ని సస్పెండ్ చేసే అధికారం రాజ్యసభ చైర్మన్కు ఉంటుంది. అలాగే రాజ్యసభ మెంబర్ని డిస్క్వాలిఫై చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? చైర్మన్కి ఉంటుంది. దేని కింద డిస్క్వాలిఫై చేస్తారండి? యాంటీ డిఫెక్షన్ లా. ఏ షెడ్యూల్ చెప్తుంది దీని గురించి? 10th షెడ్యూల్ అన్నటువంటిది యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తుంది. అంతేకాకుండా ఈ ప్రివిలేజెస్కి సంబంధించి ఏదైనా బ్రీచ్ కనుక జరిగింది అనుకోండి, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ని రైజ్ చేయాలి అన్న చైర్మన్ యొక్క కన్సెంట్ అనేది అవసరం. అది కాకుండా పార్లమెంటరీ కమిటీస్ కూడా చైర్మన్ యొక్క డైరెక్షన్ కిందే పనిచేయాలి. అలాగే ఈ స్టాండింగ్ కమిటీస్కి సంబంధించి మెంబర్స్ని నామినేట్ చేసేది ఎవరు అంటే రాజ్యసభ చైర్మనే. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేసి దానికి సంబంధించినటువంటి రూల్స్ని తీసుకురావటానికి కూడా రాజ్యసభ చైర్మన్కి అధికారం అనేది ఉంది. మరి అలాంటి రాజ్యసభ చైర్మన్ యొక్క తొలగింపు ఎలా జరుగుతుంది అంటే కేవలం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి రిమూవ్ చేసినప్పుడే రాజ్యసభ చైర్మన్గా కూడా ఈయన రిమూవ్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ పదవిలోంచి గనక ఈయనను తీసేస్తే అప్పుడు ఆ హౌస్కి చైర్మన్గా ఈయన ఉండలేరు. అంటే ఆ హౌస్లో మెంబర్గా ఉంటారు, కానీ ఆ హౌస్కి చైర్మన్గా ఈయన వ్యవహరించారనమాట. అయితే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మనం చూస్తే 2nd హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. అవునా? 5 సంవత్సరాల కాల పరిమితిగాను ఉంటారు. అయితే ఈయన ఒకవేళ రిజైన్ చేస్తే ఆ రిజిగ్నేషన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసినటువంటి రోజు నుంచి ఆ రిజిగ్నేషన్ అన్నటువంటిది అమల్లోకి వస్తుంది. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేస్తారు అంటే రాజ్యసభలో రిజల్యూషన్ పాస్ చేయటం ద్వారా. అయితే దాన్ని లోక్సభలో మెంబర్స్ కూడా ఆమోదించాలి. ఈ రెజల్యూషన్ అన్నటువంటిది అట్లీస్ట్
ఈ ఇంటెన్షన్ ఇదిగో ఇది మాది, మా ఇంటెన్షన్ ఇలా ఉంది, మిమ్మల్ని తొలగించాలనేసి మేము ఇలా ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తున్నాము అనేసి మినిమం 14 రోజుల ముందే ఆయనకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఈయనకి సంబంధించి ఎలక్షన్ ప్రొసీజర్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 68 అన్నటువంటిది. అలాగే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్స్కి సంబంధించి ఆర్టికల్ 324, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలక్షన్ ఏంటి? ఆర్టికల్ 324 కిందే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంది. సో ఇవన్నీ మనకి తెలియాలి. అయితే ఇక్కడ చూడండి, సమ్మనింగ్, అడ్జార్న్మెంట్ సైన్ డే, అలాగే ప్రొరగేషన్, డిజల్యూషన్, ఈ వర్డ్స్ అన్నీ మనకి తెలియాలి. సమ్మనింగ్ అంటే ఏంటి? సభకి పిలవటం. ఒక సభ స్టార్ట్ అవుతుంది అంటే ఇదిగో మీరందరూ సభకి రండి అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? ప్రెసిడెంట్ పిలుస్తారు. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి? సభని వాయిదా వేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది అదే, సభని వాయిదా వేశారు కదా. ఎప్పటికీ? సోమవారం అంటే 2 days ఇక్కడ వాయిదా వేయటం జరిగింది. అలాగా ఒక పర్టికులర్ టైం, ఇదిగో ఇప్పుడు రండి, ఇన్ని రోజులు వాయిదా వేస్తున్నాను అని చెప్తే అది అడ్జార్న్మెంట్. అదే అడ్జార్న్మెంట్ సైన్ డే అంటే ఏంటి? వాయిదా వేస్తున్నానని చెప్తారంతే, కానీ ఎప్పుడు మళ్ళీ రమ్మంటారన్నటువంటిది మాత్రం చెప్పరు. అలా టైం లేకుండా ఇచ్చేటటువంటి వాయిదాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డే అనేసి అంటారు. అదే ప్రొరగేషన్ అంటే ఏంటి? ఆ యొక్క సెషన్ ఏదైతే జరుగుతుందో, అంటే వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఇలా అంటాం కదా, ఆ సెషన్ మొత్తాన్ని టెర్మినేట్ చేయటాన్ని ప్రొరగేషన్ అని పిలుస్తాము. అదే డిజల్యూషన్ అంటే ఏంటి? ఆ యొక్క సభని డిజల్యూట్ చేయటం. ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గనులు ఖనిజాల అభివృద్ధి క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2023. దీనిని లోక్సభ ఆమోదించింది. మనం చూస్తే దీని కింద ఏంటి? అరుదైనటువంటి ఖరీదైనటువంటి పరమాణు ఖనిజాలు అంటే అటామిక్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క అన్వేషణ తవ్వకాల్లోకి ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా రాబోతోంది. ఇప్పటిదాకా ప్రభుత్వ యాజమాన్య సంస్థలు మాత్రమే 12 పరమాణు ఖనిజాల మైనింగ్ని చేపట్టడానికి వీలుండేది. అయితే ఇందులో ఇప్పుడు 6 ఖనిజాలని బయటికి తీయటం కోసం ప్రైవేట్ సంస్థలకి అప్పగించబోతూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఈ విద్యుత్ వాహనాల తయారీలో ఉపయోగించేటటువంటి లిథియంతో పాటు బెరీలియం, నియోబియం, టైటానియం, టాంటలం, జిర్కోనియం ఇలాంటి ఖనిజాల వెలికితీతని ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు ఈ బిల్ అనేది వీలు కల్పిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, విద్యుత్ బ్యాటరీల తయారీ, అంతరిక్ష రంగ పరిశ్రమ అవసరాలు వీటన్నింటినీ కూడా ఈ ఖనిజాలు అనేవి తీరుస్తాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పుడు భూమి పొరల్లో చాలా లోతులో బంగారం, వెండి, రాగి, జింక్, లెడ్, నికెల్, కోబాల్ట్, ప్లాటినం, వజ్రాలు ఇలాంటి ఖనిజాలు ఉంటాయి. అయితే వాటిని బయటికి తీయటం చాలా కష్టమైనటువంటిది, చాలా ఖరీదైంది కూడా. అయితే ఇప్పుడు ఈ ఖనిజాల కోసం మనం విదేశాల నుంచి దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వాటి యొక్క అన్వేషణకి సంబంధించి, వెలికితీతకు సంబంధించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకురావటం జరిగింది. చూడండి, గనులు ఖనిజాల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్ అంటే ఇదనమాట. అయితే పరమాణు ఖనిజాలు లేదా అటామిక్ మినరల్స్ అంటాం. అటామిక్ మినరల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం కానివ్వండి, అలాగే జిర్కోనియం కానివ్వండి, అలాగే బెరీలియం కానివ్వండి, ఇవన్నీ కూడా పరమాణు ఖనిజాలు లేదా అటామిక్ మినరల్స్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో చిప్లు అంటే సెమీ కండక్టర్స్ని తయారు చేయటం కోసం 50% ఆర్థిక సహాయాన్ని చిప్ కంపెనీలకి ఇస్తాము అన్నట్టుగా ఇక్కడ ప్రధాని సిలికాన్ ఇండియా సదస్సులో చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఏంటి? సెమీ కండక్టర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన దేశంలో వీటి తయారీకి సంబంధించిన సవాళ్ళు ఏంటి? వీటికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి అనేసి మనకి తెలియాలి. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఇవి కండక్టర్స్కి మరియు ఇన్సులేటర్స్కి మధ్య కండక్టివిటీని కలిగి ఉంటాయి. అంటే ఇవి సిలికాన్, జెర్మేనియం ఇలాంటివి, గ్యాలియం ఆర్సనైడ్ లేదా కాడ్మియం సెలెనైడ్ ఇలాంటి వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. అయితే వీటితో తయారు చేసినటువంటి చిప్స్ ఏవైతే ఉంటాయో, చిప్స్ అంటే ఏంటి? కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవి ఎలక్ట్రానిక్స్కి, ఐసీటీ ప్రోడక్ట్స్కి వీటన్నింటిలో మనం వాడుతూ ఉంటాము. అయితే ఏమైంది? మనము ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నటువంటి కొద్దీ వీటి యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ వస్తోంది. కోవిడ్-19 పాండమిక్ తర్వాత వీటి యొక్క డిమాండ్ అనేది మరింత పెరుగుతూ వచ్చింది. అయితే ఇవేంటి చూస్తే మనం ఏరోస్పేస్లోను, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్స్, క్లీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ డివైజెస్,
అలా డిఫరెంట్ సెక్టార్స్లో వీటిని వాడుతూ ఉంటాము. మనం చూస్తే 2021వ సంవత్సరంలో పిఎల్ఐ అంటాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి, దాని కింద వీటికి సంబంధించి మొత్తం 76,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయటం జరిగింది. సెమీ కండక్టర్స్ని మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నట్టుగా. మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటాం కదా, దాని కింద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావటం కోసం ఈ సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేయాలి అన్నట్టుగా మన భారతదేశం అనుకుంటుంది. అయితే మరి దీనికి సంబంధించి ఏంటి, ఇప్పుడు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్, పవర్ ట్రాన్స్మిషన్స్ వీటన్నింటిలోనూ వాడతామా? అది మన నేషనల్ సెక్యూరిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉంటే మన నేషనల్ సెక్యూరిటీని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మనం చూస్తే చాలా కంట్రీస్ ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, కేవలం కొన్ని కంట్రీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, నెదర్లాండ్స్ ఇలాంటివి మాత్రమే ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో డామినేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన భారతదేశం కూడా ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించి ముందుకెళ్ళాలి. 2025 నాటికి సెమీ కండక్టర్స్ ఇంపోర్ట్స్ అనేవి దాదాపు $100 బిలియన్ మార్కును రీచ్ అవుతాయి. ఇప్పుడు $24 బిలియన్ ఉంది. అయితే మనం చూస్తే ఇలాంటి నేపథ్యంలో వీటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన దేశంలోనే వీటి యొక్క ప్రొడక్షన్ని చేపట్టాలి. దానికోసమే స్పెక్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏంటిది? స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీ కండక్టర్స్ అన్నటువంటిది. దీని కింద ఏంటి, సెమీ కండక్టర్స్ అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నట్టుగా. అలాగే 2021వ సంవత్సరంలో మెయిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది డిఎల్ఐ స్కీమ్ని తీసుకొచ్చింది. డిఎల్ఐ అంటే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాము. అంటే దాదాపు 20 డొమెస్టిక్ కంపెనీస్ అయినా అట్లీస్ట్ సెమీ కండక్టర్ డిజైన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మరి మన దేశంలో సెమీ కండక్టర్ తయారీకి సంబంధించిన సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి, వీటికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ కావాలి. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫిజికల్ సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఫ్యాబ్రికేషన్ కెపాసిటీస్ మన దగ్గర తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఫ్యాబ్ని సెటప్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్. అలాగే దీనికి సంబంధించిన రిసోర్సెస్ కూడా మన దగ్గర సరిగ్గా లేవు. ఇవన్నీ దీనికి సంబంధించిన సవాళ్ళుగానే చెప్తాము. మరి ఏం చేయాలండి? మనము సెమీ కండక్టర్స్కి సంబంధించి కీ ప్లేయర్గా నిలవాలి అంటే దీని మీద మనం పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి. అలాగే సెల్ఫ్ రిలయన్స్ని మ్యాక్సిమైజ్ చేసుకునేలాగా చూడాలి. కనెక్టివిటీని, క్యాపబిలిటీస్ని పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ని పెట్టాలి. అలాగే హార్డ్వేర్, డిజైన్, ఫ్యాబ్రికేషన్ అలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవైతే చిప్కి సంబంధించి 3 ఉన్నాయో వీటిని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఈ మధ్య కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా రాష్ట్రాల్లో వరదలు వస్తున్నాయి. అలానే తెలంగాణలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్లో వర్షాల వల్ల వరదలు అనేవి వస్తూ ఉన్నాయి, నదులు ఉప్పొంగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మున్నేరు నది గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనము ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలని కలిపేటటువంటి కీలకమైన రహదారిగా హైదరాబాద్ విజయవాడ రహదారిని చెప్తూ ఉంటాము. ఆ మార్గంలో మధ్యలో ఈ మున్నేరు నది అనేటటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఈ రహదారి మార్గం అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. దానికి సంబంధించి మున్నేరు నదిలో వరదలు అనేవి వస్తూ ఉన్నాయి. సో మీరు గరిష్ట వరద రికార్డుని పట్టించుకోకుండానే నిర్మాణాలని చేపట్టారా అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్నేరు నది అనేది ఏ నదికి ఉపనది? ఏ నది? కృష్ణా నదికి ఉపనది. మున్నేరు యొక్క జన్మస్థలం ఏంటి అంటే వరంగల్ జిల్లాలలోని పాకాల సరస్సు అంటాము. ఈ పాకాల సరస్సులో జన్మించింది ఈ మున్నేరు. ఇది ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి పులిచింతలకి 20 కిలోమీటర్ల దిగువన ఉండే కృష్ణా నదిలో ఇది కలుస్తుంది. అయితే మున్నేరుకి ఉపనదులున్నాయి. మున్నేరుకు ఉండేటటువంటి ప్రధాన ఉపనదుల్లో ఆకేరు అలాగే వైరా, ఈ నదులు ప్రధాన ఉపనదులుగా చెప్తాము. మనం చూస్తే మున్నేరు సముద్ర మట్టం నుంచి 238 మీటర్ల ఎత్తున ప్రారంభమై కృష్ణా నదిలో కలిసేసరికి మొత్తం 195 కిలోమీటర్ల దూరం ఇది ప్రవహిస్తుంది.
అయితే ఆకేరు ఖమ్మం దగ్గర గ్రామీణ మండలంలో ఉన్నటువంటి తీర్థాల అనే గ్రామం దగ్గర మున్నేరులో కలుస్తుంది. అదే వైరా నది అయితే దక్షిణం వైపు ప్రవహించి కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో కీసర దగ్గర మున్నేరులో కలుస్తుంది. మనం చూస్తే మున్నేరును ఆనుకుని పెనుగంచి ప్రోలు అనే ప్రాంతం సమీపంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈయన ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 క్లాజ్ 1 కింద ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారండి? ఆ రాష్ట్ర గవర్నర్. హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఎలా జరుగుతుంది? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు కొలీజియం అన్నటువంటిది సిఫార్సు చేయటం జరుగుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ పేర్లని సిఫార్సు చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయశాఖ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఆ సంబంధిత రాష్ట్ర గవర్నర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించుకోబడతారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. తెలుగు ఆఫీసర్స్ అన్నటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్. దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.